మనుషులు ఎందుకు మాయమైపోతున్నారు? మనుషుల మాయం వెనుక అదృశ్య శక్తులున్నాయా? క్రిమినల్ గ్యాంగ్ల పనా ఇది? మాయమైన వాళ్ళు ఎక్కడ తేలుతారు? హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవహారంలో భారత్ పొజిషన్ ఏమిటి? మాయమైపోతున్నారు. మనుషులు మాయమైపోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఒక స్కూల్ హాస్టల్ నుంచి 2 అమ్మాయిలు అదృశ్యమయ్యారు. ఇంతవరకు వారి జాడ తెలియదు. అంతకుముందు వరంగల్ జిల్లాలోని ఒక హాస్టల్ నుంచి మాయమైన 2 అమ్మాయిలు అడవుల్లో శవాలై తేలారు. హైదరాబాద్ శివారు ప్రాంతం నుంచి 2 యువతులు మాయమయ్యారు. ఎక్కడికి వెళ్లారో ఎలా ఉన్నారో తెలియదు. ఇలా ఒక్కరిద్దరు కాదు, మన దేశంలో ప్రతి 10 నిమిషాలకొకరు అదృశ్యమైపోతున్నారు. భారత్లో ఏటా దాదాపు 30 లక్షల మంది మాయమైపోతున్నట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో దాదాపు సగం మంది పిల్లలే. మనుషుల అదృశ్యం వెనక పెద్ద రాకెట్లు అనేక ఉన్నాయి. దీన్ని నేర పరిభాషలో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ట్రాఫికింగ్ కు గురైన వారిలో దాదాపు 80% మందిని లైంగిక వ్యాపారంలో దించేందుకు ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అమ్మాయిలతో లైంగిక వ్యాపారం, అబ్బాయిలైతే వెట్టి చాకిరీ, ఈ రెండే కాదు, అవయవ వ్యాపారం కోసం కూడా మనుషుల్ని మాయం చేసే ముఠాలు చాలానే ఉన్నాయి. ఈ వ్యాపారం విలువ $850 బిలియన్ ఉంటుందని అంచనా. మాయమైపోయిన వాళ్ళు రెడ్ లైట్ ఏరియాల్లోనో ఇళ్లలో ఎక్కడో రహస్యంగా పనిచేస్తూనే ఉంటారు. హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్లు, సినిమా థియేటర్లలో చాలా మంది వెట్టి చాకరీ చేస్తుంటారు. సెక్స్ టూరిజం, పోర్నోగ్రఫీ ఇండస్ట్రీల్లోనూ పిల్లల వాడకం అధికం. హ్యూమన్ ట్రాఫికింగ్ రహస్యంగా జరిగే నేరం. వీటికి సంబంధించిన నిర్దిష్ట గణాంకాలు దొరకడం చాలా కష్టం. పరిశోధకుల అంచనాల ప్రకారం అదృశ్యమయ్యే వారిలో 80% మహిళలే. వీరిలో 50% మంది చిన్నారులే. ప్రకృతి విపత్తుల కారణంగా చాలా మంది నిరాశ్రయులవుతుంటారు. అన్నీ పోగొట్టుకొని దరిద్రులవుతుంటారు. మాయం చేసే ముఠాలకు వీళ్ళు ఈజీ టార్గెట్. బానిసత్వంపై ప్రపంచవ్యాప్తంగా నిషేధమున్నా ఇప్పటికీ దాదాపు 3 కోట్ల మంది ఆ కూపంలో మగ్గుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో బానిసలు లేరు. మనుషుల్ని మాయం చేసే ముఠాల బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. దీనికి ప్రధాన కారణం ఇందులో రిస్క్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ. ఈ బిజినెస్ నేరగాళ్లను బాగా ఆకర్షిస్తోంది. డ్రగ్స్ అయితే ఒక్కసారి మాత్రమే అమ్మే అవకాశం ఉంటుంది. అదే మనుషులైతే ఎన్నిసార్లైనా అమ్మొచ్చు. మనుషులు ఎందుకు మాయమైపోతున్నారనే విషయం మాట్లాడుకుంటున్నాం మనం. నగేష్ గారితో మాట్లాడే ముందు, నగేష్ గారు, భారతదేశంలోనే 30 లక్షల మంది సంవత్సరానికి మాయమైపోతున్నారు. ఒకటి ప్రధానంగా లైంగిక వ్యాపారం, తర్వాత బానిసలుగా వాళ్ళని చేయడం. భారతదేశం దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనిపిస్తున్నది? ఎవరు ఎంత బాధ్యత అనుకుంటున్నారు? అసలు భారతదేశం అసలు హ్యాండిల్ చేయట్లేదు దీన్ని. ఓకే, చట్టాలు ఒక 6 చట్టాలు ఉన్నాయి. లేబర్ అబాలిషన్ యాక్ట్, బాండెడ్ లేబర్ యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ, దాని తర్వాత యూ నేమ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు అమెరికాలోని కొన్ని పత్రికల్లోని ఏమైనా వచ్చిందంటే, భారతదేశంలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలిమినేట్ చేస్తే మొత్తం ప్రపంచంలో హ్యూమన్ ట్రాఫికింగ్ పోతుందట. ఇది ఎందుకంత నేను అంత సీరియస్ కామెంట్ చేశానంటే, మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశారు, నేను కూడా పనిచేశాను. 35 ఏళ్ల కిందట ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అశ్విని సరీన్ అని. అతను ఏం చేశాడంటే, ఒక ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ట్రై జంక్షన్ బార్డర్లోని అక్కడ బాగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటే, ఇది 1981-82లో జరిగింది. సో ఒక లేడీని, ఉమెన్ని కమల అనుకొని సినిమా కూడా వచ్చింది దాని గురించి, చాలా సినిమాలు వచ్చాయి. కమలాన్ని కొని $2,300 కొని ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఢిల్లీకి తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఢిల్లీలో ఏదో హోమ్లో పెట్టాడు. గవర్నమెంట్ రెస్పాండ్ ఎలాగైందో తెలుసా? అయితే ఆయన ఏమిటంటే, ఎవరికి చెప్పలేదు, రామ్నాథ్ గోయన్కా ప్రొపరేటర్కి చెప్పలేదు, తన ఎడిటర్ చెప్పలేదు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరుణ్ శౌర్కి ఒక్కడే చెప్పారు. ఎందుకు తెలుసా? చెప్తే ఈయన మీద వెంటనే ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు పెడతారు. ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ ఉండేది అప్పుడు, ఇలాంటి గవర్నమెంట్ ఉండేది కాదు. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ప్రయత్నం చేసింది ఈయన మీద ఐపీసీ సెక్షన్స్ ఏం పెట్టాలి అనేది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్స్పోజ్ చేసి. దాని తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తాను. అంటే ఉదాహరణలో ఎందుకంటే దీని మీద చాలా చర్చలు జరిగాయి, స్టాటిస్టిక్స్ చాలా ఉన్నాయి, దీని మీద వ్యాసాలు చాలా ఉన్నాయి. కొన్ని అంటే ఎగ్జాంపుల్స్, ఒకసారి
మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని చాలా పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ఇది 1979లోని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఏంటంటే మెయిడ్ సర్వెంట్స్గా ఉమెన్ వెళ్తుండేవాడు. అక్కడ ఏంటంటే సెక్స్ ట్రాఫికింగ్లో ఇరుక్కుంటుండేవాడు. సో ఇది దుమారం లేచింది లెజిస్లేటివ్ రోడా మిస్ట్రీ వాజ్ ది మినిస్టర్. రోడా మిస్ట్రీ వాజ్ ది మినిస్టర్. మీకు కూడా తెలుసా? బట్ మన ఆవిడ ఏమన్నారంటే అక్కడ హౌస్లోని ఏంటంటే వీళ్ళు అక్కడ దే మేక్ ది ఇండియన్ ఉమెన్ మేక్ గుడ్ సెకండ్ వైఫ్స్ ఫర్ ది అరబ్ షేక్స్ అన్నది. సో ఇట్ వాజ్ ద మోస్ట్ సెన్సిటివ్, ఇది ఇన్సెన్సిటివ్ స్టేట్మెంట్. సో నేను చెప్పేది ఏమిటంటే ఇది 35 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా చట్టాలు కొన్ని వచ్చాయి, కానీ అసలు గవర్నమెంట్లో లీస్ట్ ప్రయారిటీ ఉంది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి. మనం ఏంటంటే ఎలక్షన్స్ వస్తే మనం కొత్త షాప్స్ ఇస్తాము, టెలివిజన్స్ ఇస్తాము, మిక్సీలు ఇస్తాము, లేకపోతే ఏదో 2 బెడ్రూమ్ హౌస్లు ఇస్తాము, లేకపోతే ఇంకేదో ప్యాకేజీలు ఇస్తాం, భూములు ఇస్తాం అని ఇస్తాం. బట్ అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఇప్పటిదాకా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఇట్ ఈస్ నాట్ ది డన్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అంటే వాళ్ళకి చేస్తే అది ఏదో మరి దీనివల్ల ఓట్లు రావనేది అనుకుంటారు. ఏ గవర్నమెంట్కి ఇప్పటిదాకా ఆ ప్రయారిటీ లేదు. నేను ఇప్పుడు 4-5 చట్టాలు చెప్పాం కదా, ఆ చట్టాలని ఎవరు అమలు చేసే ఇది కాదు. హైదరాబాద్ అంటే మన జస్ట్ రైట్ అండర్ అవర్ నోజెస్. మన లాస్ట్ ఇయర్ అయినా మన ఇక్కడ మన మీడియా బాగా రిపోర్ట్ చేసింది. క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ద మీడియా, ఎస్పెషల్లీ టీవీ మీడియా. 47 గర్ల్స్ బీహార్ నుంచి బ్యాంగిల్ మేకింగ్లో పట్టుకున్నారు. దాని తర్వాత కొంచెం ఊపు వచ్చింది, మళ్ళా మానేశారు. ఏది అయితే కొంత మటుకు ఫార్వర్డ్ మూమెంట్ ఎంత మటుకు ఉన్నదంటే చైల్డ్ లేబర్ కొంత మటుకు ఈ మెకానిక్ షాప్స్లోని వాటిలోని కొంచెం ఆ ఇది తగ్గింది. బట్ నేను అనుకోవడం ఇది ఒక వన్ ఆఫ్ ఇదేను. దాని తర్వాత మళ్ళీ యథాప్రకారం, బికాజ్ ఇది మాఫియా ఈజ్ టూ పవర్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఈ సెక్స్ వర్కర్స్ ఉంటారో అక్కడ ఏమిటంటే పోలీసు అందరికీ ప్రభుత్వాలు ఛేదించలేనంత శక్తివంతంగా ఉన్నాయి, చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంటే వరల్డ్లో నేను డ్రగ్స్ తర్వాత ఆర్మ్స్ ట్రాఫికింగ్ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ది బిగ్గెస్ట్ దిస్ థింగ్. ఇప్పుడు ఇట్ రన్స్ ఇంటూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో దీనికి ఏమిటంటే గవర్నమెంట్ ఇది ఒక ప్రయారిటీగా తీసుకుంటే కానీ ఇది ఒక మిషన్ మోడ్లో. ఇంకో అది ఉదాహరణ చెప్తాను, ఎయిడ్స్ ఉంది. ఎయిడ్స్ బ్రహ్మాండంగా చేసింది ప్రపంచంలో. ఏంటంటే ఎయిడ్స్ మిషన్ మోడ్లో తీసుకుని ఈరోజు మనకి ఎయిడ్స్ అనేది పెద్ద అది ఒక సమస్య తక్కువైంది చాలా మటుకు. ఇప్పుడు ఎబోలా ఉంది ఆఫ్రికన్ కంట్రీస్, అవేర్నెస్ బాగా క్రియేట్ చేసింది. బట్ గవర్నమెంట్స్ కూడా బాగా చేశారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అవేర్నెస్ కన్నా అసలు అవేర్నెస్ లేదు, దీని మీద యాక్షన్ అయితే అంతకన్నా లేదు. దీంట్లో ఒక మిషన్ మోడ్లో తీసుకుంటే కానీ ఇది చర్చగానే మిగిలిపోతుంది, కానీ ఇంకెక్కడ ఇది లేదు. బట్ వెస్టర్న్ కంట్రీస్ ఏమిటంటే రేపు యుఎస్ కాన్సులేట్ డాక్టర్ సునీత కృష్ణ గారు ఒక ఇది పెట్టారు. అలాంటి క్యాంపెయిన్స్ కావాలి మనకి. ఏంటంటే 3 రాష్ట్రాల్లో వెళ్ళి చేస్తున్నారు. ఒక కొన్ని చాలా 53 డిస్ట్రిక్ట్లు అంతా మీరు 53 డిస్ట్రిక్ట్. అలాంటి అవేర్నెస్ మొత్తం దేశవ్యాప్తంగా చేయాలి. వీళ్ళు ఏంటంటే ఇది కొంచెం ఇది లోవర్ స్కేల్లోనే చేస్తున్నారు. నేషనల్ స్కేల్లో స్వచ్ఛ భారత్ ఎలాగైతే చేస్తున్నారో అలాంటి అవేర్నెస్ తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ లాగా కొనసాగకూడదు. అది ఆరంభ అమలు దగ్గరికి వచ్చేసరికి ఏదో ప్రధానమంత్రులు మంత్రులు ప్రముఖులంతా వచ్చి ఒకసారి రోడ్లు ఉడిచేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది మూలకు పడిపోతుంది. మిషన్ మోడ్ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది రోడ్ల మీద. మీరు అన్నట్టుగా ఎయిడ్స్ ఒక మంచి ఉదాహరణ. ఎయిడ్స్ విషయంలో చాలా క్యాంపెయిన్ జరిగింది. అలా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను నేను. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. నగేష్ ఇంతకుముందు మీరు బ్రేక్ ముందేమో చెప్తున్నారు. సునీత Nagesh Garu was telling how AIDS was given priority. AIDS was given priority for a very particular reason, na abhiprayam lo. Not because people are dying of AIDS, because a lot of pharmaceutical companies are involved in it. Labham చేస్తున్న ఒక మిషన్ మోడ్ అది. ఎన్నో ఫార్మస్యూటికల్ కంపెనీస్కి, కాండమ్ కంపెనీస్కి, యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ కంపెనీస్కి ఎక్కువ లాభం పొందిన క్యాంపెయిన్ కాబట్టి అది మిషన్ మోడ్లో వాళ్ళు చేయడానికి. హ్యూమన్ ట్రాఫికింగ్ తోటి ఎవరికి లాభం లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ దే బ్రేక్ ఇట్. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపితే ఎవరికి లాభం లేదు, ఎవరికి లాభం లేదు. బట్ అది ఇంకా 38 నాగేష్ గారు చెప్పినలాగా 38 years ఇట్ ఇస్ ఓన్లీ గ్రోయింగ్. ఇప్పుడు అంచనా ప్రకారం ఎవ్రీ 10 minutes a human being is getting sold in our country. మొత్తం ప్రపంచంలో విత్ 14.8 million slaves we are leading in the highest number of human slaves in the world. Is most profitable business, $858 billion industry. దీంట్లో చాలా పవర్ఫుల్ మనుషులు ఉన్నారు. దీన్ని ఆపితే ఎవరికీ లాభం లేదు.
అని చాలా మందికి ఇది ఉంది. దట్ ఈస్ వై నోబడీ ఈస్ టేకింగ్ దిస్ యాజ్ ఆన్ అ మిషన్ మోడ్. ఎందుకంటే దిస్ విల్ హర్ట్, బికాజ్ ఇట్లాంటి ఒక క్రైమ్ నడవాలంటే ఎన్నో, ఇంక్లూడింగ్ ద మెషినరీ, ద గవర్నమెంట్స్ ఆర్ earning from this. Right. There's no way this crime can prosper the way it is thing. ఇప్పుడు ఒక 3-year-old పాప నుంచి 30-year-old woman, anybody can be sold in this country, you know. Adi, and there is no business sense in breaking this crime. Okay. And that is why it is growing. Right, Manto, Mr. Gabriel also joined us, Public Affairs Officer, US Consulate, Hyderabad. Welcome, sir. Thank you. Nice to meet you. దేవి గారు, ఇంతకుముందు నగేష్ చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ చూడండి మీరు. ఒకటి అశ్విన్ సరిన్ కమలను కొనుక్కురావడం గురించి, రెండవది వచ్చి రోడా మిస్ట్రీస్ స్టేట్మెంట్ ఇన్ ది అసెంబ్లీ. రోడా మిస్ట్రీ అసెంబ్లీ స్టేట్మెంట్ చేసినప్పుడు విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి, ఆమెను పదవిలోంచి తొలగించాలని చెప్పి. రెండు బెస్ట్ ఎగ్జామ్. అంటే అప్పటికి మళ్ళీ ఇప్పటికి ఏం మారినట్లేదు హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ప్రభుత్వాల వైఖరి. I don't know how this situation is in countries like US and compared to India. Yeah, we'll ask him also. మీరు చెప్పండి. అంటే మారలేదు అనేది లేదు, మారింది. అప్పుడు కొంచెం పట్టించుకున్నట్టన్నా నటించారు, ఇప్పుడు అది కూడా లేదు. మారలేదు అనడం కాదు, మారింది. అంటే మాయమైపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2015 సంవత్సరంలో 705 కేసులు నమోదైనాయి. 477 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారు. ఇట్స్ అబ్సల్యూట్లీ నథింగ్. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది అబ్సల్యూట్లీ నథింగ్. 2001లో యాక్చువల్లీ ఇట్ ఈస్ 99లో కదిరి ఏరియాని రికగ్నైజ్ చేసినప్పుడు ట్రాఫికింగ్కి, గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్లో ఇప్పటి వరకు ఆ 24 మండలాలు రాయచోటి, మదనపల్లి, కదిరి ఏమన్నా మారిందా? రెగ్యులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్, గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ అక్కడి నుంచి బాంబే ట్రైన్లో వెళ్తూ ఉందని తెలుసు. మొన్నటికి మొన్న భానుజా మీద అటాక్ అయింది కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి అనేది, ఆమె ఇల్లు తగలబెట్టింది కూడా దాని గురించి అని మనకు తెలుసు. అక్కడ పనిచేసిన ఒక ఐపీఎస్ అధికారి, ట్రాఫికింగ్లో యూనిసెఫ్తో చాలా నెట్వర్కింగ్లో పనిచేసిన అధికారి, ఒక మాట ఆయన విసిగెత్తిపోయి, ఒక అటాక్కి వెళ్ళి విసిగెత్తిపోయి, మా వాళ్ళకి తెలియకుండా ఇవి జరగవండి అని తల కొట్టుకునే పరిస్థితి. అంటే 3 జిల్లాల అధికారులందరూ కలిసి ఆపాలని ప్రయత్నించినప్పటికీ వాళ్ళ నెట్వర్కింగ్ ఎట్లా ఉంది? కారణం ఏంటంటే దీంట్లో సునీత పేర్లు చెప్పలేదు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, కింద స్థాయి కానీ పై స్థాయి కానీ తరతమ స్థాయిలో. అప్పుడు దత్తతకి సంబంధించి 2001లో మీకు గుర్తుంటే స్వరంజీత్ సేన్ భార్య ఉన్నట్టుగా దత్తత కేసుల్లో ఇప్పుడు మీకు మళ్ళీ అది ప్రారంభమవుతుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ చైల్డ్, అంటే పసిపిల్లల దగ్గర మొదలు పెడితే అమ్మకాలు, గర్భాల దగ్గర మొదలు పెడితే అమ్మకాలు పై వరకు. ఇది ఎట్లా జరుగుతుందో మీకు చెప్తా. మీరు చెప్పింది అసలు ఇట్స్ నథింగ్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనడానికి కూడా లేదు. మీరు ఇట్లా ఒక పెద్ద 100 కిలోలు వండితే ఒక మెతుకు కూడా తీసినట్టు కాదు మీరు. ఇప్పుడు ఆదిలాబాద్ మాట్లాడుకుందాం. మనం మాట్లాడేది ఒక విషయం మీకు చెప్పాల్సింది, మనం మాట్లాడేదంతా సోకాల్డ్ నాగరికత, మనకు తెలిసిన కేసులు మాట్లాడుతున్నాం. మనం పల్లెల గురించి మాట్లాడట్లా, పల్లెల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడట్లా, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్. దీని కాకుండా ట్రైబల్ ప్రాంతాల్లో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా, ఎంతమంది పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ బయటకు వెళ్ళి ఎక్కడి నుంచి రావట్లేదు అనే విషయం ఎవ్వరూ అసలు గుర్తించట్లా. మీరు అన్నట్టు అది మాయమైపోతున్న మీ 10 మంది లెక్క ఏదైతే ఉందో, 10 నిమిషాలకు ఒకళ్ళ లెక్కలో వీళ్ళు ఇంకా రాలా, ఇంకా చేరలా. ఎందుకంటే వాళ్ళు అసలు రిపోర్ట్ ఇవ్వడం కూడా ఎట్లా తెలియని ప్రాంతాల నుంచి వాళ్ళు అదృశ్యమైపోతున్నారు. మీరు ఏ ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళండి, మీకు ఇంకా మైదాన ప్రాంతాల్లో ఉండే ట్రైబల్స్లో, ప్రత్యేకంగా లంబాడా తండాల్లో వాళ్ళు కనీసం రిపోర్ట్ చేయాలనే విషయం ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇంత 15 ఏళ్ల క్యాంపెయిన్ తర్వాత. ఎరుకలు, యానాది, కొండ ప్రాంత గిరిజనుల్లో ఇంకా అది లేదు. అక్కడి నుంచి మీరు చూస్తే ట్రాఫికింగ్లో ఒక కోణం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు మాత్రమే సెక్స్ ట్రేడింగ్లోకి వెళ్ళట్లేదు, మగపిల్లలు కూడా వెళ్తున్నారు. మగపిల్లల్ని వాడలేదు అనుకోవడం తప్పు మనం. రెండోది, వాళ్ళ యూజ్ అయిపోయిన తర్వాత, సెక్స్లో వాళ్ళు యూజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎట్లా వాడుతున్నారు, ఇది అసలు ఎవరు ఊహించనలవి కాని పరిస్థితుల్లో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మొదట వాళ్ళు ఎట్లా వాడుతున్నారు. మీరు మరి ప్రభుత్వాలు ఏం చేయడం లేదని చాలా నిరాశజనకంగా మాట్లాడతారు. తెలంగాణలో పోలీసులు 808 మందిని రక్షించారు గత సంవత్సరం. 381 మంది నేరగాళ్ల మీద అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఏమండి అంటే మీరు, నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది.
హైదరాబాద్ సుప్రీంకోర్టు అక్షంతలేసింది. ఏమనేసింది అంటే, మీకు ఇంతమంది పిల్లలు అదృశ్యం అయిపోతుంటే గవర్నమెంట్ ఏం చేసింది అని మొత్తం గవర్నమెంట్ని సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం అక్షంతలేసింది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు అదృశ్యమైన వాళ్ళు ఎంతమంది అనే వాళ్ళు లెక్క తీసి దాంట్లో ఇదంతా తేల్చండి. మీరు ఎప్పుడైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా తనంతట తానుగా ఒక కిడ్నాప్ కేసునో ఒక అదృశ్యమైన కేసునో తనంతట తానుగా ఇన్వెస్టిగేట్ చేసి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఒక ఉదాహరణ మీరు ఎవరైనా చెప్తే నేను చాలా సంతోషిస్తా వాళ్ళు చేస్తున్న సిన్సియర్ పనికి. ఇది ఎంత అంటే సముద్రంలో నీటి చుక్క కూడా కాదు మీరు చెప్తున్న లెక్క. నేను అడుగుతున్న సింపుల్ ప్రశ్న, ప్రభుత్వాలని ఎంతమంది అదృశ్యం అవుతున్నారో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. రైట్. టు యాడ్ టు అంటే ఈ లెక్కలు దే ఆర్ మిస్లీడింగ్ ఫిగర్స్. బికాజ్ మీరు ఇప్పుడు సెక్స్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నారు, మనం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ నుంచి కేరళ తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ద గల్ఫ్. ఇదంతా పూర్తిగా ట్రాఫికింగే. అక్కడ ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఈ బ్రోకర్స్ ఉంటున్నారో వాళ్ళు అక్కడ పంపించి వాళ్ళ చేత బాండెడ్ లేబర్ చేయించి వాళ్ళ పాస్పోర్ట్లు జప్తు చేసేసి వాళ్ళని ఏంటంటే అక్కడ జైల్లో పడి ఉంటున్నారు. ఆ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా అయిపోయిందంటే లాస్ట్ ఇయర్ మన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు అక్కడికి వెళ్ళి జైల్లో వెళ్ళి వాళ్ళని చాలామంది వందల కొద్దిగా అక్కడ ఉన్నారు. సో ఇది చాలా సీరియస్. ఇది సెక్స్ ట్రాఫికింగ్ కాకపోవచ్చేమో కానీ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది తెలంగాణ నుంచి జరుగుతూనే ఉన్నది. ఇది 700 కేసెస్, ఇది డ్రాప్ ఇన్ ది ఓషన్ షీ సెడ్. సో అంటే ఇది ఇంకా సీరియస్గా తీసుకోవాలి. ఇది అసలు ఎక్కడి నుంచి పట్టుకోవాలంటే కొన్ని జిల్లాల నుంచి ఎక్కడి నుంచి అయితే ఈ లేబర్ అన్ని జిల్లాలు అంటే మెయిన్ గా 2-3 జిల్లాలు ఉన్నాయి. ఒక పెద్ద రియలీ బ్యాడ్ పర్సెప్షన్ కొన్ని మంది స్ప్రెడ్ చేశారు. దానివల్ల ఇంత హారబుల్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సెంట్ ట్రయాంగిల్ అంట, ఇక్కడ అక్కడ గాలివేడు మండల్ కద్రి ఇది అది అంతని అవుతుంది. ఇట్ ఇస్ నాట్ దట్. నేను తెలంగాణ వరకు చెప్తాను. కరీంనగర్ ట్రెడిషనల్ గా అంటే అక్కడి నుంచి ఎక్కువ మంది లాస్ట్ 30 years లో ఒక పెద్ద మార్పు, లాస్ట్ 5 years ఎస్పెషల్లీ 6 years లో జరిగింది ఏంటంటే టెక్నాలజీ వల్ల ది ఎంటైర్ ఫేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హెస్ చేంజ్. ఈ రోజు మీ హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద స్కూల్స్ నుంచి, కాన్వెంట్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి కూడా అమ్మాయిలు సెక్స్ ట్రాఫిక్ అవుతున్నారు. బై డిసెప్షన్, బై ల్యూర్ దే ఆర్ టేకెన్ ఇన్ టు థింగ్ ఫర్ పోర్న్ ఇండస్ట్రీ అండ్ ఫర్ సెక్స్ టూరిజం. ఇది ఈ రోజు ఇది మన ఇంటి లోపల వరకు వచ్చేసింది. సో వీ కెనాట్ సే ఆ జిల్లాలోనే జరుగుతుంది, ట్రైబల్స్ లో జరుగుతుంది. మీరు యాజ్ అన్ NGO ఏం చేస్తారు? విల్ ఆల్సో డిస్కస్ విత్ Gabriel. Tell me. See, before I come to what we do, I also want to say something that, okay, ఈ తెలుగు రాష్ట్రాలు, both Telangana and Andhra Pradesh, at least can show some numbers. In the country, they are the only better lot among the worst. Okay. Telangana and erstwhile Andhra Pradesh, first state in the country to have a policy. 2003 లోనే ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇలాగ రిహాబిలిటేషన్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, పునరావాసం ఏం చేయాలా. అదేవిధంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అని ఆ ఒక కాన్సెప్ట్ ఫస్ట్ erstwhile ఆంధ్రప్రదేశ్లో అయింది. సో దానివల్ల ఐ థింక్ ఇక్కడ ఉన్న యంత్రాంగంలో ఎంతో ఇంచుమించు నాట్ ఇనఫ్, నాట్ ఎట్ ఆల్ ఇనఫ్, బట్ అట్లీస్ట్ లిటిల్ బిట్ better than other states. Okay. Telangana రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో I can vouch for it. They have done the maximum number of interstate rescue operation in the country. If you compare numbers, వీళ్ళు ఒక 600 చెప్పొచ్చు, యాక్చువల్ నంబర్స్ 3 million ఉన్నారు. 3 million లో 600 members ఎక్కడ proportionately what is done is not even a drop, but at least something is happening in this thing. As an organization, Prajwala like organization, we are also doing one inch a small drop. We are doing some dirty scavenging work of rescuing girls. Rescuing girls, especially Telugu అమ్మాయిలు ఎక్కడెక్కడ అమ్ముడుపోతున్నారు వాళ్ళని మేము రక్షించి తీసుకొస్తాం. How is the American consulate involved in this? And let us talk to Gabriel also. See, we are discussing about human trafficking. He is our special guest today. So, how do you see this problem? How is it in US and when it compared to other countries like India? Well, the first thing is human trafficking exists in pretty much every single country, and certainly it exists in the US. But we have to do a concerted effort, all the countries together, to combat those networks. So, for example, the US government publishes a report every year where every country is listed, and for every country
we have facts, we have trends, we have information that help those countries to combat trafficking in their country. So we don't do that to point fingers, say, oh, you are so bad, because we know very, very well that we have a huge problem at home. But we do that because we need to help each other. The U.S. government is extremely concerned with human trafficking because it's a human right problem, and human right is a cornerstone of U.S. government policy. What do you No, you see, the US, I mean, does point fingers in the sense that, see, you have got a system by which you rate countries by the extent of human trafficking. You have listed India under tier 2 watch list, and now you are threatening. You have threatened earlier that you will put India still lower in the watch list because the trafficking has not stopped. My question to you is, how are you helping such countries which are doing heavy trafficking instead of putting them on the watch list? No, I wouldn't call the watch list a way to point finger. I don't think it's the right way to look at it. The watch list, on the contrary, is a tool, is help for those countries, for the NGOs, for good people like Sunita Krishnan who are fighting to fight this horrible crime, to get the help they need inside the country or from outside the country, to get money or to get the help they need to fight this crime. In fact, Nagesh Garu, No, you see, I'll another question. Yeah, if please, you have please, permission. please. You see, Dr. Krishna, she admitted that what they are doing is very little. She used the word scavenging. I mean, to show the kind of the little amount of kind what of they are able dirt to do. is being. This thing. So could you commit yourself? I mean, could the U.S. government, could you spell out what the U.S. government is doing on a very global scale? Because this has been identified as one of the biggest problems in the world. So could you spell out what the U.S. is doing globally, on a global scale? Well, I think the first step is to recognize the problems, right? The problem is that there is so much money in this business. This is the third international crime after the traffic of drug and the traffic of arms. Extremely profitable, about $32 billion profit per year for the entire countries. It's very well organized, international networks, and technology is now helping those networks to do a better job. So we need to use technology, the internet, to combat this crime. And then the other issue is society. Society has been too passive, Until now, people thought that this is not my problem. It's a problem of the police, or the problem of the judge, or the problem of my neighbor, or the problem of the victim, most often. But in fact, it's a problem of everybody, because there is nobody is safe. Everybody can be trafficked. Every girl can be trafficked. Nobody. So we need to get society to change and accept, first of all, the girls who are rehabilitated within society, and then everybody needs to help their neighbors to say no to traffickers and to stop. And then the last thing is to fight on the. If we stop the demand, then the traffic will stop as well. So men needs to change, and men buying sex have to realize that when they buy sex, it's not just a fun thing to do. They are putting somebody into bondage. They are creating a new slave when they do that. అంటే ఒకటి టెక్నాలజీకి సంబంధించి ఒక విషయం ఒప్పుకోవాలి. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఓపెన్గా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్స్ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు వెబ్సైట్లో పెట్టేసేయండి, నెట్లో పెట్టేసేయండి, మీకు పలానా చోట ఉద్యోగం వస్తుంది. అది హౌస్ మేడ్సా, గొప్ప వాళ్ళ ఇంట్లో హౌస్ మేడ్స్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు వస్తుంది, మీకు ఇంత ఆదాయం వస్తుంది, మీరు చేయొచ్చు అనగానే వీళ్ళు వెళ్ళిపోతారు ఆ ఫోల్డ్లోకి. ఇందులో ఏది నిజమైంది ఏది కాదు అని తేల్చుకోవడానికి ఇవాళ సాధ్యం కావట్లేదు చాలా మందికి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంచనా వేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదు, అంత పగడబందీగా వీళ్ళు నడుపుతూ ఉన్నారు. రెండోది అంటే సునీతా కృష్ణన్ అంటున్నది ఏంటంటే అది యూనివర్సల్ కాదని అంటలేదు. ఇదివరకు కొన్ని ట్రయాంగిల్స్ చూసాం, ఆ తర్వాత అది పల్లెల్లో చూసాం. రికార్డింగ్ డ్యాన్స్లు, లేకపోతే డ్యాన్స్ల పేరు మీద, లేకపోతే ఇప్పుడు మన పిల్లల డ్యాన్స్ల ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఎర చూపించి అక్కడి నుంచి మీరు వచ్చేసరికి ఇవాళ ఏమైందంటే రిమోట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే చాలా క్లోజ్లీ నీట్ కమ్యూనిటీస్ అనుకుంటున్నామో అవి కూడా ఇవాళ ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే వాళ్ళ గూడెంలోంచి ఒకళ్ళు బయటికి వెళ్తే ఇమ్మీడియట్గా తెలిసిపోయే జనాభాయే ఉంటుంది. అటువంటి చోట్ల కూడా ఇవాళ రిపోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఇవాళ ఈ ప్రాబ్లము పైన చెప్పుకున్నంత తేలిగ్గాను లేదు, పైన చెప్పుకున్నంత ఒకే పనిలో కూడా లేదు. సెక్షువల్ ట్రాఫికింగ్గా మాత్రమే మిగలలేదు. దీనికి అనేక కోణాలు ఇవాళ బయటపడుతూ ఉన్నాయి. ఈ అనేక కోణాల్లో మనం చూస్తే మనం మిగిలిన అన్ని వదిలేద్దామండి. ఇవాళ మనకి గిరిజన ప్రాంతాల నుంచి లేకపోతే ఒక పల్లెటూరు నుంచి ట్రాఫిక్ అయ్యేవాళ్ళు, వాళ్ళు బార్డర్స్ దాటడం వేరే సంగతి. బార్డర్ దాటకుండా కూడా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన హైదరాబాద్లో జడ్జీల ఇంట్లోనో పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనో చైల్డ్ లేబర్ కింద పనిచేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ట్రాఫికింగ్. అండ్ వాళ్ళ గురించి మేము సొంతంగా కంప్లైంట్లు ఇచ్చినప్పుడు కూడా మెసేజ్ వాళ్ళకే ముందు వెళ్తుంది మనకంటే. అండ్ మనం వెళ్ళేసరికి ఎవరు ఉండరు అక్కడ రేట్ చేసేసరికి. కానీ ఇట్లా తీసుకొచ్చి చైల్డ్ లేబర్ గా మారుస్తున్న వాళ్ళ మీద గవర్నమెంట్ నేను చెప్తానండి, నేను ఎక్కడెక్కడ హైదరాబాద్లో మేము ఎవరెవరితో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ఎక్కడెక్కడ ఏం చేయలేకపోయినామో చేయలేని లిస్ట్ ఎంత ఉందో మీకు చెప్తా కావాలంటే. ఒకటి. రెండో అంశం అంటే నేను చెప్పదలుచుకుంది, వాడు క్రైమ్ చేస్తున్నాడని తెలుసు, వాడిని కాపాడటానికి సిస్టమ్ అంతా సిద్ధంగా ఉంది. అది నేను చెప్పదలుచుకుంది. సిస్టమ్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నప్పుడు ఏ సిస్టమ్ అయితే వీళ్ళని కాపాడాలో వీళ్ళ పట్ల నివారణకి చర్యలు తీసుకోవాలి. నేనేమంటున్నా అంటే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి సునీత చేస్తున్న పని ఏదైతే ఉందో అది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న అంతా నివారణ ఎందుకు జరగట్లేదు అని. మన స్కూల్స్ నుంచి అదృశ్యం అవుతున్న పిల్లలు, నమోదు కాని పిల్లల్ని వదిలిపెడదాం, బయట ర్యాక్ పిక్కర్స్ని వదిలిపెడదాం, లేదు మైగ్రెంట్ లేబర్స్గా వచ్చి ఇక్కడ బిల్డింగ్లో పనిచేస్తూ రోడ్డు మీదకి వచ్చే పిల్లలు ఏమైపోతున్నారో మనం పట్టించుకోవట్లేదు. ఒక హైదరాబాద్ నగరమే చూడండి మీరు, పట్టించుకోవట్లేదు, వదిలిపెడదాం. కానీ స్కూల్స్ నుంచి అదృశ్యం అవుతున్న పిల్లలు కూడా ఎక్కడికి వెళ్తున్నారనే విషయం మనకి ఎందుకు తెలియట్లేదు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు డిప్లొమాట్స్ దాంట్లో మనం కేసులు చూసాం. తీసుకెళ్ళడం, అక్కడ పెట్టుకోవడం, పాస్పోర్ట్లు సీజ్ చేసుకోవడం, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా ఉండడం, ఎన్ని కేసులు మనకి యుఎస్ నుంచి వచ్చాయి. అంటే ఇది కేవలం ట్రాఫికింగ్ అనేది ఒక సెక్స్కి సంబంధించింది గానో ఒక మాఫియా ఒక ఉమ్మడిగా చేసే ప్రయత్నం కిందో కాదు. అది స్పరాడిక్గా వ్యక్తులుగా జరుగుతోంది, అది ఆర్గనైజ్డ్గా ముఠాలుగా జరుగుతోంది. అందరం మనం మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే ఇదేదో పెద్ద సినిమాల్లో చూపించినట్టు ఇట్లా గన్స్ పట్టుకుని ఉండే మాఫియా అట్లా లేదండి. ఇది ఎట్లా ఉంది అంటే సంబంధించి ఏమిటి మరి పరిష్కారం ఏంటి మాట్లాడుకుందాం. ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకుంటాం. సునీత చెప్పండి, ఇది ఎవరి బాధ్యత ఎంత, ఎవరేం చేయాలి దీనికి? మీ ఎన్జిఓస్ చేస్తున్నాయి కొంత అవేర్నెస్ తీసుకురావడానికి, కానీ బట్ ఈజ్ ఇట్ ఇనఫ్? ఇక ఉన్న సమస్య ఎంత పెద్దగా ఉందంటే ఇది సరిపోయేట్టుగా లేదు చేస్తున్న పనులు. ఒకటి అమర్ గారు, బేసిక్ థింగ్ ఇస్ దిస్ ఇస్ అన్ ఆర్గనైజ్ క్రైమ్. సో దీనికి ఏదైనా రెస్పాన్స్ చేయాలా కూడా ఆర్గనైజ్డే ఉండాలి. దెర్ ఇస్ అ బిగ్ రోల్ ఫర్ ద గవర్నమెంట్ టు ప్లే. అంటే యంత్రాంగం, పోలీస్ శాఖ కానీ, డబ్ల్యూసీడీ, అంటే ఇట్ ఈస్ అ ట్రాజిక్ థింగ్ అమర్ గారు చెప్పాలంటే. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో వీఆర్ స్టాండింగ్ సెకండ్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. గవర్నమెంట్ రన్ చేసే ఒక హోమ్ లేదు ఈ విషయానికి. దట్ ఈస్ ద ట్రాజిడీ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే మీరు బయట ఎక్కడ పెట్టడానికి కూడా లేదు. దే ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎన్జిఓ హోమ్స్. ఓకే, నాట్ అ సింగిల్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫన్నీ ఏంటంటే ప్రజ్వల ఈజ్ ది ఓన్లీ లైసెన్స్డ్ హోమ్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫర్ టేకింగ్ గర్ల్స్ ఫర్ సెక్స్ ట్రాఫిక్. సో అంతా అంటే దెర్ ఈస్ అ హ్యూజ్ వర్క్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వన్, పుట్టింగ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఇన్ ప్లేస్, టూ ఇన్ డూయింగ్ ద రెస్క్యూ వర్క్. అది ఒక వైపు, దట్ ఈస్ అ క్రైమ్ అండ్ క్రైమ్ రిలేటెడ్. బట్ ద బిగ్గర్ ఆస్పెక్ట్ ఈస్ ద సప్లై అండ్ ద డిమాండ్. దెర్ ఈస్ అ వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఎవరెవరు రెస్క్లో ఉన్నారు, ఆడవాళ్ళు, అమ్మాయిలు, మగపిల్లలు, హూ ఆర్ ఇన్ రిస్క్ ఆఫ్ బీయింగ్ ట్రాఫిక్. అండ్ దెర్ ఈస్ ఆల్సో డిమాండ్. అంటే ఇప్పుడు సెక్స్ ట్రాఫికింగ్ చూస్తే ఒక 4 సంవత్సరం బిడ్డ ఎందుకు అమ్ముడుపోతుందండి? ఎవరో కొనడానికి రెడీగా ఉన్నారు కదా. సో దెర్ ఈస్ అ థింగ్. అండ్ దెర్ ఫోర్ ద రోల్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ దిస్ థింగ్. ఇఫ్ ఆర్గనైజ్ క్రైమ్ను మనం అరికట్టాలంటే జస్ట్ యంత్రాంగం మీద మనం డిపెండ్ అవుతే వర్కౌట్ కాదండి. దెర్ హ్యాస్ టు బి ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, 100% రావాలి. ఎందుకంటే చాలా చాలా కామన్గా మేము చూస్తున్నాం ఏంటంటే చిన్న చిన్న కోరికలు బికమ్స్ యువర్ వీక్నెస్ విచ్ ద క్రిమినల్స్ ఎక్స్‌ప్లాయిట్. ఏం జరుగుతుంది సొసైటల్ ఇదేంటి? సో ఇప్పుడు మేము యుఎస్ కౌన్సిలేట్ ఆఫ్ హైదరాబాద్ తోటి ఒక పెద్ద ప్రజా చైతన్యం రథం తీసుకుంటున్నాం, స్వరక్ష అని. అండ్ ఇట్ ఈస్ నాట్ సురక్ష, ఇట్ ఈస్ నాట్ సమ్ అదర్ నేమ్, ఈ సెట్ స్వరక్ష. మన రక్షణ గురించి
హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి ఏమేమి తెలుసు? సురక్ష ఇస్ a house magazine of police department. స్వరక్ష ఇస్ అవర్ కౌంటర్ ట్రాఫికింగ్ Okay. క్యారవెన్. అలాంటి ఒక ప్రజా చైతన్య రథం 3 రాష్ట్రాల్లో ఫస్ట్ ఫేజ్లో వెళ్తుంది. ఇట్ విల్ బీ పార్ట్ ఆఫ్ అ గ్లోబల్ మార్చ్ టు ఎండ్ ట్రాఫికింగ్. సో అది ఒక వైపు, బికాస్ నో మ్యాటర్ హౌ మచ్ ద గవర్నమెంట్ డస్ ఆర్ నాట్ డస్, టిల్ ద హ్యూమన్ బీయింగ్స్, ద కమ్యూనిటీస్ డోంట్ గెట్ అవేకెండ్ ఈ ప్రాబ్లంకి. ఓకే, మనం నగేష్ గారిని, దేవి గారిని మాట్లాడదాం. నగేష్ గారు, హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క మన దేశంలోనే జరగడం లేదు. మన దేశం నుంచి బయటికి పోతున్నారు, వేరే వేరే దేశాలకు పోతున్నారు, అమెరికా లాంటి దేశాలతో సహా చాలా దేశాలకు పోతున్నారు. అన్ని దేశాల్లో మనకు కాన్సులేట్ ఆఫీసెస్ ఉన్నాయి, అంబాసిడర్స్ ఉన్నారు. ఏం జరుగుతుంది? అంటే మన ఏమన్నా దాన్ని ఏమన్నా అరికట్టడానికి, ఐడెంటిఫై చేయడానికి, మళ్ళీ రిటర్న్ పంపడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు ఇండియా హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ది సోర్స్. అంటే ఇక్కడి నుంచి ట్రాఫికింగ్ జరుగుతున్నది, ట్రాన్సిట్ పాయింట్, డెస్టినేషన్. Yeah. అంటే నేపాల్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళ డెస్టినేషన్, ట్రాన్సిట్ పాయింట్, Source, transit to destination. డెస్టినేషన్. Yes. సో వీ విల్ టాక్ నౌ అబౌట్ ది సోర్స్ అండ్ ది ట్రాన్సిట్. దట్ సోర్స్ దట్ ఈస్ గోయింగ్ టు మెయిన్లీ ద గల్ఫ్ కంట్రీస్. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఏమవుతున్నాయంటే వెంటనే తీసుకొచ్చి పాస్పోర్ట్ జప్తు చేసేస్తున్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఈ ఎంబసీల దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉండలేదు. ఎంబసీలు ఏంటంటే వీళ్ళు మన వాళ్ళు కాదు అనేది ఉంటున్నారు. జైల్లో వాళ్ళు రాట్ అవుతున్నారు, ఎవరు పట్టించుకోవటం లేదు. మనకేంటంటే మన ఇప్పుడు ఇండియా ఈజ్ అ వరల్డ్ పవర్. ఈ సౌదీ కంట్రీస్ లేకపోతే గల్ఫ్ కంట్రీస్ మనం ఆయిల్ తీసుకుంటున్నాం కనుక వాళ్ళ దగ్గర మనం బానిసలుగా ఉండటం లేదు. ఎందుకంటే ఇదే కొత్త బానిసత్వం అనేది వారు చెప్పారు. ఇది ఈ దిస్ కైండ్ ఆఫ్ ఈ ట్రాఫికింగ్. మనం అసలు ఎక్కడైనా మనం గల్ఫ్ కంట్రీస్తో మనం గట్టిగా మాట్లాడి వీళ్ళు ఎందుకు బందీ చేస్తున్నారు. మనం 2-3 సంఘటనలు చూసాం. ఒక గల్ఫ్ కంట్రీలో వెళ్ళిన ఒక ఆడామిని చేకొచ్చాడు వాళ్ళ ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఇండియా ఏంటంటే గట్టిగా నిలబడి దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్, నాట్ డన్. ఇప్పుడు ఏంటంటే కొన్ని దేశాల్లోని దుబాయ్ దీంట్లో వాళ్ళకి లోకల్ పాపులేషన్ ఎంత ఉందో అంతకన్నా మనకు ఎక్కువ పాపులేషన్ ఉంది. అయితే వాళ్ళు ఎంత మటుకు మనకు ఉద్యోగం ఇస్తున్నారు, మనకి ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ రెమిటెన్సెస్ ఇస్తున్నారో ఆ కంట్రీస్ని డెవలప్ చేయడానికి కానీ ఆ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మనది కూడా అంత ప్రాధాన్యత ఉంది. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తున్నది కనుక మనం వాళ్ళ దగ్గర బానిసత్వంగా ఉండక్కర్లేదు. మనం గట్టిగా మాట్లాడలేదు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. బట్ నాగేష్ గారు పాయింట్ నేను ఇంకోటి ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నా. దెన్ కౌన్సిలేట్ దెమ్సెల్ఫ్ ఆర్ ట్రాఫికింగ్ పీపుల్. ఇప్పుడు ఢిల్లీలో సౌదీ కౌన్సిలేట్లో నేపాల్ నుంచి ట్రాఫిక్ అయిన అమ్మాయిన పెట్టి ఆమె మీద నియర్లీ 3 నెలల ఇద్దరు తల్లి బిడ్డన 3 నెలల సేఫ్ స్లేవ్స్ గా పెట్టిన తర్వాత కూడా ఇండియన్ గవర్నమెంట్ హ్యాడ్ ద బ్లడీ ఆడెసిటీ ఇమ్యూనిటీ పేరు మీద ఆ సౌదీ డిప్లొమాట్ ను వాపస్ పంపించడానికి. టిల్ నౌ ఇండియన్ లాస్ హ్యావ్ నాట్ అప్లైడ్ టు హిమ్, నీదర్ ఇంటర్నేషనల్ లాస్ ఆర్ అప్లైడ్ టు హిమ్. ఆయన కంట్రీలో అతను చేస్తే వాళ్ళు వదిలేస్తారా? మన కంట్రీలో వస్తే మన పిల్లలు మన అమ్మాయిలు అంటే ఈ బిజినెస్ తోటి పైసలు ఎంత కామర్స్ బెనిఫిట్ అవుతుంది, దానివల్ల ఒక సైలెన్స్ వస్తుందండి. సైలెన్స్ అండ్ ఇన్యాక్షన్. ఓకే, మనతో రెడ్డన్న గారు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్. ఆయన ఏమంటారో చూద్దాం. రెడ్డన్న గారు, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అలసత్వం. ప్రభుత్వాలు ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి చాలా అలసత్వంతో వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే దీనిలో పెద్ద ఎత్తున డబ్బు ఇన్వాల్వ్ అయి ఉన్నది, వ్యాపారం ఇన్వాల్వ్ అయి ఉన్నది అని చెప్తున్నారు. మీరేమంటారు? వ్యాపారము కంటే బయలాటరల్ ఇష్యూస్ ఎక్కడ దెబ్బతింటాయి అనేటువంటి భయం. ఎట్లా అండి? ఎందుకంటే బయలాటరల్ ఇష్యూస్ దెబ్బతింటే మళ్ళీ ఆ కంట్రీతో టెన్స్. ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ తో మనం ఇంత జరుగుతున్నా మనకి అంటే వాళ్ళు వచ్చారు ఒక పెద్ద స్థావరాన్ని లోపరుచుకున్నటువంటి ధ్వంసం చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినా కూడా మనోళ్ళు ఇంకా చర్చలే అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే రేపు పొద్దున్న బయలాటరల్ ఇష్యూస్ దెబ్బతింటే సార్ మీరు బయలాటరల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇంటర్నేషనల్ లాస్ కూడా ఉన్నాయి కదా. డెఫినెట్. ఇప్పుడు ఏమైతుందంటే ఎవ్రీ కంట్రీ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో సర్టన్ నామ్స్. అది బయలాటరల్ లాస్ ఏమైతే ఉన్నాయో, బయలాటరల్ వ్యూస్ ఏమైతే ఉన్నాయో అది దెబ్బతినకుండా చేసుకోవాలి. లేకపోతే కన్నా మన పొరుగు దేశాలే మనకి అగెనిస్ట్ గా ఉంటే అక్కడ నుంచి మనకి ఏదైనా ముప్పు పొంచి ఉంటుందనే ఉద్దేశం ప్రతి కంట్రీ వాళ్ళకు ఉంది, మనకే కాదు. ఓకే, అందువల్ల ఏమవుతుందంటే కొంచెం మెతుకు ధోరణి ప్రదర్శిస్తారు. ఓకే, ఇంకా
బి ఆన్ ద లైన్, నగేష్ వాంట్ టు టాక్ టు యు. రెడ్డి గారు, నేను నగేష్ కుమార్ అండి. నేను నాకు డౌట్ వస్తున్నది మీరు చెప్పిన తర్వాత. ఇప్పుడు ఇండియాలోని ఒక డిప్లొమాట్ ఖోబ్రగడే, ఆమె ఏంటంటే ఒక యుఎస్ లాని వైలేట్ చేసింది. ఏంటంటే ఇక్కడి నుంచి ఒక మెయిడ్ సర్వెంట్ని తీసుకెళ్ళి అక్కడ యుఎస్ లాస్ ప్రకారం ఆమె చేయలేదు. ఆవిడ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ మొదలెట్టింది. అండ్ చాలా కష్టం మీద ఇండియాకి రిపాట్రియేట్ చేయవలసి వచ్చింది. షీఈస్ ఎ సీనియర్ డిప్లొమాట్. యుఎస్ అలాంటి చేయనప్పుడు మనకి ఎదిగేది ఏంటంటే చేతులు కోసేసి కాళ్ళు కోసేసి చేసినప్పుడు మనం ఈ బైలాటరల్ సెన్సిటివిటీ ఎందుకు పోవాలి? మనం అక్కడ ఎందుకు మనం గట్టిగా మనం ఇచ్చేయకూడదు? సౌదీ ఇప్పుడు డాక్టర్ సి కృష్ణన్ చెప్పారు చూడండి, ఏమిటంటే అక్కడ సౌదీ డిప్లొమాట్ ఒక ఆమెని తన దగ్గర 3 నెలలు తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు స్పైన్లెస్ డిప్లొమసీ కరెక్ట్. అది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక్క విషయం చెప్తానంటే, హౌ many Americans are living in India? Can you answer me? No. అంటే హౌ మెనీ అమెరికన్స్ అంటే చాలా మంది ఉంటారు. వినండి. చెప్పండి. See, our population is there everywhere in the country. We have to see the welfare of the country. At the same time, welfare of our people. They are staying there since decades. And still there. సార్ ఇప్పటిదాకా మేము మాట్లాడుతున్నది, ఆందోళన చెందుతున్నది ఏమిటంటే, రెడ్డన్న గారు, ఇతర దేశాల్లోన మన వాళ్ళకి అక్కడ వీళ్ళు అసలు రక్షణ లేదు, పట్టించుకోవడం లేదు ఎంబసీస్ అని కదా మాట్లాడుతుంది. దేవి గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం సార్, దేవి గారు ఏదో చెప్తున్నారు. సార్ రెడ్డన్న గారు ప్లీజ్, రెడ్డన్న గారు ప్లీజ్ బి ఆన్ ద లైన్. రెడ్డన్న గారు ప్లీజ్ బి ఆన్ ద లైన్. దేవి గారు మాట్లాడతారు. అంటే మనం యుఎస్ లో నివసించే ప్రజలు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్షణ కోసం మనం అక్కడ ఏమి వాడమా? లేకపోతే మనకి దుబాయ్లో కొంతమంది ఉన్నారు కాబట్టి దుబాయ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ నేరాలు చేస్తే బాబు మిమ్మల్ని మేమేమనో, మీరు అక్కడ మాత్రం మా వాళ్ళని కాపాడండి అని చెప్తామా? ఏ రకమైన రిలేషన్షిప్స్ అండి ఇవి? ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 2 కీలకమైన అంశాలు గమనించాలండి. హ్యూమన్ ట్రాఫికింగ్లో మన భారతదేశం మొత్తంలో అధికారులు, రాజకీయ నాయకులతో సహా, కమ్యూనిటీతో సహా, దేర్ ఓన్ కమ్యూనిటీతో సహా మనం ఏమనుకుంటున్నాం అంటే మానవ ప్రాణానికి అంత విలువ లేదని అనుకుంటున్నాం. అందువల్ల ఒకసారి మన చేతుల్లోంచి వెళ్ళిపోయినాక కాసేపు ఏడుస్తాం, అమ్మ ఇంకా ఉన్నారులే జనాభా 125 కోట్ల మంది ఉన్నారు ఎందుకులే అనుకుంటున్నాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే, సెక్స్ ట్రాఫికింగ్కి గురైన వాళ్ళు, లేకపోతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని సమాజంలో తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. మెయిడ్స్గా వెళ్ళిన వాళ్ళ మీద కూడా నేను చెప్తాను మీకు, భర్తలు పంపించుకుని ఆ అమ్మాయి ఎక్స్పెండబుల్ అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కుటుంబాల్లో కూడా. కాబట్టి మన దృక్పథం ఏంటి? మన ఒక కమ్యూనిటీగా, ఒక జాతిగా మనం చాలా ప్రకటించుకుంటున్నాం. వెళ్ళి అక్కడ కింకాంగ్ మాదిరిగా గుండెలు బాదుకుంటున్నాం. మేము చాలా అగ్రరాజ్యం కాబోతున్నాము, మేము చాలా గొప్పవాళ్ళం, మా సంస్కృతి గొప్పది, మా ఫ్యామిలీ గొప్పది, మా విలువలు గొప్ప అని గుండెలు బాదుకుంటున్నాం కింకాంగ్ మాదిరి. కానీ మనకి మానవ ప్రాణాల పట్ల, లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొస్తే మన సమాజంలో కలుపుకోవటం పట్ల కనీస మానవత్వం ఉందా? అది అధికారులకు లేదు, అది రాజకీయ నాయకులకు లేదు, అది కమ్యూనిటీకి కూడా లేదు. నేను ఒక్కళ్ళని కూడా చెప్పండి. ఒక్క మాట చెప్తాను. అసలు ఈ రాజకీయ నాయకులకు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ప్రజాప్రతినిధులుగా అనబడి ఎన్జిఓస్ పెట్టుకున్న వాళ్ళకి కానీ, ఎన్జిఓల తరఫున పోరాడే వాళ్ళకి కానీ ఎవరికీ లేదండి. ప్రజల మాన ప్రాణాలు అప్పుడు 2 రోజులు ఏదో గగ్గోలు పెడతారు తప్ప మన దగ్గర ట్రాఫిక్ లో యాక్సిడెంట్లు అవుతాయి. ఎంతమంది లైసెన్సులు క్యాన్సిల్ చేశారు సార్? ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసెస్ కి ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి ఇష్యూస్ కి తేడా ఉంటది. వి కెనాట్ కంపేర్ దెం. లేదు, రెస్పాండింగ్ ఎట్లా ఉంటుందంటే, రెడ్డన్న గారు చెప్తున్నారు రెస్పాన్స్